మొత్తానికి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో రేవంత్ రెడ్డి అంటరాని వాడు అయ్యి ఉండొచ్చు. అది మనం నేనైతే ఆయన పట్ల ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అంతే. ఈ రెండు రాష్ట్రాలకు సమస్యలు ఉన్నాయి, కూర్చొని చర్చించుకోవాలనే ఒక పాజిటివ్ కోణంలోనే ఉన్నా. ఢిల్లీతో ఉన్నట్టే ఇక్కడ ఉంటారు. అంతే 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 ఏ పొరుగు పార్టీ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అవుట్ అండ్ అవుట్ నేను నా పార్టీ వేరు, గవర్నమెంట్ వేరు. ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రధానమంత్రితో ఉన్నట్టే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో ఉంటాను. రేపు ఏదన్నా కృష్ణా నదిలో నీటి సమస్య వచ్చింది అనుకో, తాగునీళ్ళకే కటకట ఉందనే పరిస్థితి ఇప్పుడు మా అధికారులు చెప్తా ఉన్నారు. చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కన్నా మనం పోయి కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసి 10-15 టీఎంసీ తాగడానికి నీళ్లు మనం తెచ్చుకుందాము, అడిగి ఆల్మట్టి నుంచి విడుదల చేయమని అడుగుదాము. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు ఏదన్నా ఉంటే చేబదుల కింద తెచ్చుకుందాము అని చెప్పిన. సో వెళ్ళి మా కలుస్తాను, మా పార్టీ అని కాదు, ఇక్కడ నా ప్రజల అవసరాలు. సో నేను కూడా విజ్ఞతతోని ఉండాలనే, నేను కూడా అట్లా వ్యవహరించాలని కోరుకుంటున్నా, వాళ్ళందరూ కూడా ఉండాలనే కోరుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపితే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కేంద్రం నుంచి కూడా మనం అదనంగా కొంత సాధించుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్రాలుగా విడిపోయినాం, మనుషులుగా విడిపోవాల్సినంత పగలేదు, కలిసి ఉండి కొంచెం బాధ్యతగా వ్యవహరిస్తే ఇంకా కొంచెం అదనంగా లాభం అయింది. సరే నేనైతే ఆ ఆలోచనతోనే ఉన్నా. ఇంకా సరిగా మిగతా వాళ్ళు ఎట్లెట్లు వస్తారు ఏందనేది తెలియదు. కలిసేవాళ్ళు కలుస్తారు, కలవని కలవరు. అది ఇంకా నా చేతులు లేదు కదా సార్. నా వైపు నుంచి అయితే నేను ఓ అడుగు ముందుకేయాలనే దీంట్లోనే అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని కూడా కలుస్తాను. రాష్ట్ర విషయం వస్తే కూర్చుందాం, మాట్లాడుకుందాం. నాకు అర్థమైంది దాన్ని బట్టి లోక్సభ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్కి మెజార్టీ సీట్లు వస్తే ఇంకొక రేవంత్ రెడ్డి ఆవిష్కృతం అవుతాడు అనుకుంటా. అంటే మరింత పవర్ఫుల్ రేవంత్ రెడ్డి. అంటే నేనేమంటున్నా అంటే పవర్ఫుల్ అనేది ఎదురుగా చేసుకోవటం. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే పిల్లల కోడిలాగా మంత్రులందరినీ పక్కన కూర్చోబెట్టుకుని ఎందుకు ఎవరు నొచ్చుకోకుండా చాలా ఇదిగా పోతున్నారు. కానీ నిర్ణయాలలో స్పష్టత ఉంది కదా. అంటే నిర్ణయాల్లో స్పష్టత ఉంది, ఎవరేంటో అన్నీ తెలుసు. సో బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఎవరు కూడా ఏకపక్షంగా పోతున్నాడు అన్న భావన కల్పించకుండా ఆ జాగ్రత్త తీసుకుంటున్నారు. కానీ ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగుతుందని గ్యారంటీ ఉండదు. ఎందుకంటే రాజకీయాల్లో ఏంటంటే ఆకాంక్షలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసి ఒకళ్ళిద్దరు రేవంత్కి రెండే సంవత్సరాల ఛాన్సు, మూడో సంవత్సరం నుంచి నేను అవుతాను ఇట్లా అనుకుంటున్నారు. సార్ నేనేమంటున్నానంటే రిజల్ట్ రాకంటే ముందు కూడా చాలా మంది మేము ముఖ్యమంత్రులు అని చెప్తున్నారు. నేనేం అభ్యంతరం పెట్టలే, ఎందుకంటే అది నిర్ణయం జరగబోయేదేంటో తెలుసు కనుక జరగాల్సిన పార్టీ నిర్ణయిస్తుందని. మనం ప్రజలలో ఉండి మంచిగా ఇప్పుడు నా క్యాబినెట్ మినిస్టర్స్ ఎవ్వరూ నాకంటే తక్కువ అనుభవం ఉన్నోళ్ళు లేరు. చాలా మెచ్యూర్డ్, చాలా ఎక్స్పీరియన్స్డ్, పార్టీతోని లేకపోతే పార్టీతో లేకపోయినా ప్రజలతోని బాగా సంబంధాలు ఉన్నోళ్ళే కలీగ్ మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ విజ్ఞత ప్రదర్శిస్తారు. నేను అందరిని కూడా వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ పార్టీతోనున్న కమిట్మెంట్, కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డ వాళ్ళందరినీ క్యారీ చేయాలనేది ఉన్న. నేను టీం లీడర్ను, అన్ని 100% నేనే బ్యాటింగ్ చేసి, నేనే ఫీల్డింగ్ చేసి, నేనే బౌలింగ్ చేసి, నేనే వికెట్ గెలవలేము. సో ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేర్చాలి. ఇప్పుడు కూడా నేను అట్లనే అనుకుంటున్నా. ఏ శాఖ విషయాల కేంద్రానికి పోతే ఆ శాఖ మంత్రిని ఎంబడి పెట్టుకొని కలవాల్సిన వాళ్ళందరినీ కలుస్తున్నాను, వాళ్ళతోనే మాట్లాడిస్తున్నాను, వాళ్ళతోనే ఇది చేస్తున్నాను. బయటకు వచ్చినా కూడా వాళ్ళ శాఖల యొక్క అంశాలను వాళ్ళతోనే బ్రీఫింగ్ చేయిస్తున్నాను. ఎందుకు ఈ కన్సెన్సస్ బిల్డింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో నేను కన్సెన్సస్ బిల్డ్ చేసుకొని ముందుకు వెళ్తున్నా. పోనీ 2 ఏళ్ళే అనుకుందాం, ఆ 2 ఏళ్ళైనా మంచిగా చేయాలి కదా. నేను ఇప్పుడు ఎన్టీ రామారావు గారు 8 ఏళ్ళు చేసిండు, 7 ఏళ్ళే చేసిండు. రాజశేఖర రెడ్డి గారు 5.5 ఏళ్ళు చేసిండు. కానీ చరిత్రలో చెరిగినంత ముద్ర వేసిండు కదా. 50 ఏళ్ళు చేసిరు, వాళ్ళు చేయలే కదా. ఎందుకు ఈరోజు కూడా ఏదైనా ఒక వెల్ఫేరో లేకపోతే ఒక మెగ్నానిమిటీ, ఒక లీడర్ అనే పదం వచ్చినాడు. వాళ్ళిద్దరి గురించి ఈ రోజుకు పార్టీలు నచ్చకపోయినా రకరకాల భిన్నాభిప్రాయాలు, ఇక్కడికి వచ్చేవరకు ఒకే అభిప్రాయం ఉంది కదా. ఎంతకాలం చేసిండ్రు అని కాదు కదా, ఎట్లా చేసిండ్రు, ఏం చేసిండ్రు అనేదే కదా. కాకిలాగా కలకాలం ఉండే కంటే అంశలాగా 6 నెలలన్నా ఉండాలంటారు కదా. సో నా వరకు కూడా ఒక మధ్యతరగతి నుంచి, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇక్కడికి రావడం అనేది జీవితంలో ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన దానికంటే ఎక్కువే. అంతే. సో ఇక్కడ ఎంతకాలం ఉన్న కొంతకాలం అయినా అది 2, 3, 5, 10 అనేది కాలం నిర్ణయిస్తుంది. కరెక్ట్.
దానికి న్యాయం చేయాలని, దానికి న్యాయం చేయాలనేది నా ఉద్దేశం. ప్రజలకు న్యాయం చేయాలి. నేను పెద్దగా చర్చలకు పోయి ఆయన అట్లా అనుకుంటుండే ఈయన ఇట్లా అనుకుంటుండే, అట్లెందుకు అనుకుంటుండు, అట్లా అనుకోవడానికి వీలు లేదని ఒత్తిడి చేసే పని నేను చేయను.